ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీఎన్ నెట్వర్క్ లో పునఃప్రారంభమైన పిఎంసి ఛానల్ 75 నంబర్లో ప్రసారం. సుందరంగా ముస్తాబైన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నవంబర్ 11న ఘనంగా ప్రారంభోత్సవం. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పత్రిజీ జన్మదిన వేడుకలు, మొక్కలు నాటే కార్యక్రమం. తిరుపతిలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా దగ్గులూరులోని ఎంపీ ఎలిమెంటరీ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఛానల్ వీక్షకులకు శుభవార్త. పిఎంసి ఛానల్ బీసీఎన్ నెట్వర్క్ లో పునఃప్రారంభమైంది. ఇకపై 75 నంబర్లో పిఎంసి కార్యక్రమాలను వీక్షించవచ్చు. అనేక అద్భుతమైన కార్యక్రమాలతో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది పిఎంసి ఛానల్. అందరికీ మరింత చేరువ కావడానికి పిఎంసి ఛానల్ బీసీఎన్ నెట్వర్క్ లో పునఃప్రారంభమైంది. దీంతో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కడప, గుంటూరు, కొత్తగూడెం జిల్లాల్లో బీసీఎన్ నెట్వర్క్ లో 75వ నంబర్లో పిఎంసి ప్రచారం కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది పిఎంసి మేనేజ్మెంట్. అందరికీ నమస్కారం. మన ఛానల్ పిఎంసి బీసీఎన్ లో మళ్ళీ పునఃప్రారంభించబడింది. దీన్ని అందరూ చక్కగా గమనించి దానిని చూసి ఆనందించండి, ఆశీర్వదించండి, మరి దానికి సహకరించండి. మన ఛానల్ నెంబర్ 75. మరి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. చక్కగా అందరూ ఇదే విధంగా మిగిలిన వారు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మన కోసం మనం సహకరించుకుందాం, మన ఛానల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా పేరవరంలో అత్యంత మనోహరంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. దీంతో నవంబర్ 11న ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాలోనే 2వ అతిపెద్ద పిరమిడ్ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. పిరమిడ్ నిర్మాణ పనులన్నిటినీ శరవేగంగా పూర్తి చేసుకుని నవంబర్ 11న ప్రాణ ప్రతిష్టకు సిద్ధమైంది. ప్రకృతి సోయగాల మధ్య అలరారుతూ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటుంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. దీంతో నవంబర్ 11న పిరమిడ్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించేందుకు విశేష కృషి చేస్తున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ప్రముఖులు తరలివచ్చి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. ఇంకోవైపు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు నవంబర్ 11న జరిగే పిరమిడ్ ప్రారంభోత్సవానికి అన్ని ప్రాంతాల మాస్టర్లు, ధ్యానులు, యావత్ పిరమిడ్ ప్రపంచం తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. బ్రిడ్జ్ మీద పడండి, పైకి బ్రిడ్జ్ మీద చూద్దాం పదండి. మహర్షి పితామహ పత్రిజీ గారి కళలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం అద్భుతంగా తయారైంది. రేపు 11వ తారీఖు గురుగారి పుట్టినరోజున సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థన. ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్లో
అందరి కృషి సంకల్పం ద్వారా జరిగింది ఇది. అందరికీ ధన్యవాదాలు, అందరికీ అభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం మహా అద్భుతంగా పూర్తయింది. ఇంత తొందరగా జరగటానికి కారణం మరి మన రెడ్డి గారు, మన వాసు గారు, వీళ్ళందరూ కృషి కారణం. మరి మన రాఘవరెడ్డి గారు, ధ్యానులు అందరూ కూడా ఈ 11 ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ లో అందరూ కలిసి ధ్యానం చేయాలని మేము కోరుకుంటున్నాం. మనం అనుకున్న టైంకి పూర్తయింది పిరమిడ్. ప్రకృతి కూడా ఎంతో సహకరించింది మనకి. అందరూ కూడా సహకరించి అనుకున్న టైంకి పూర్తి చేసి 11వ తారీఖుకి అంతా రెడీ అయింది. అందరూ కూడా రావాలి ఈ కార్యక్రమానికి. యావత్ పిరమిడ్ ప్రపంచానికే గర్వకారణం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. జై బోలో బద్రీ మహారాజ్ కే, జై బోలో బద్రీ మహారాజ్ కే, జై బోలో బద్రీ మహారాజ్ కే. నవంబర్ 11న పత్రిజీ జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు జిల్లాలోని 11 గ్రామాల్లో జన్మదిన ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు గుండుగోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి ఇంటి దగ్గర నుండి శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాస్టర్ మాజతి శ్యామల, ఏలూరు మాస్టర్లు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి శాకాహారం ధ్యానం విశిష్టతల గురించి ప్రజలకు చక్కగా తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేస్తారు. అందరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారాన్ని తినాలని కోరారు. పూర్వజన్మ కృతం వ్యాధి రూపేణ పీడ్యతే అని కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లుగా కొన్ని జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం మనం మాంసాహారం తినటం వల్ల. చెట్ల నుంచి వచ్చే ఆహారం దానికి ప్రాణం ఉంటుంది, కానీ మన గోళ్ళు పెరుగుతున్నాయి, జుట్టు పెరుగుతుంది, ప్రాణం ఉంటుంది. అలా శాకాహారానికి దానికి చీము, రక్తము, బ్లడ్ ఏమీ ఉండవు. కనుక శాకాహారం యుక్తమైన ఆహారం. మాంసాహారం మనకి మళ్ళీ జంతువు ఫీలింగ్స్, సంసారం, బాధ్యతలు, కుటుంబం అన్నీ ఉన్నాయి. చీము ఉంది, రక్తం ఉంది, కన్నీరు ఉంది. ఒక జంతువుకి మనకి ఎలా అయితే ఫీలింగ్స్ ఉన్నాయో, ఎమోషన్స్ ఉన్నాయో అన్నీ ఆ జంతువుకు కూడా ఉన్నాయి. నోరు ఒక్కటే లేదు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతిలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో ధ్యానదాతలుగా సుజాత, కృష్ణకుమారి, ప్రసాద్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సహజమైన సరళమైన శ్వాసను గమనిద్దాం. Be with your breath. Observe your natural breath. ఎవరు బలవంతంగా శ్వాసించరు. ఉచ్ఛ్వాసం గమనించడమే ధ్యానం. ఊపిరిలో దేవుడు నాడు యోగుతానన్న విజయవాడ రామలింగేశ్వర నగర్లో గల హిమాలయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ అహింస మహాయాగం సందర్భంగా 1008 పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సృష్టి పద్మ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. తన ధ్యాన అనుభవాలను ధ్యానులకు తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనం ఎట్లా పూజల్లోనే ఉన్నామే, ఎట్లా మన విగ్రహాలను ఎలా దాటాలి అక్కడ ఆయన చెప్పాడు. అందుకనే నీ దేహం అనే దేవాలయంలో దైవం ఎప్పటికీ ఉంటాడు అని చెప్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. అది తర్వాత రామానుజాచార్యులు వారు ఏం చెప్పాడు, ఆయన అన్నాడు సామాన్య జనులు విగ్రహారాధన ద్వారా కూడా ముక్తిని సాధిస్తారంటాడు. అంటే సామాన్య జనులు ఒక భక్త తుకారాం, ఒక మీరాబాయి, మనకు అలాంటి సజ్జభక్తుల్లా ఆలయానికి వెళ్దాం, చెప్పు నిప్పుదాం, గుడిలో దేవుని దర్శించుకున్నాం, దండం పెడతాం, బాగానే మొక్కేసుకుంటాం. విజయవాడలో పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీని దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 108వ రోజు విజయవాడలోని పోరంకి, లక్ష్మీపురం కాలనీ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి ప్రజల్లో చక్కటి చైతన్యాన్ని కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యం, ప్రతిరోజు ధ్యానం చేయాలి అంటూ నినాదాలు చేస్తూ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది, WHO ఎవరైతే మాంసాహారం తీసుకుంటున్నారో వాళ్ళకి 159 రకాల జబ్బులు రావడానికి మూల కారణం మాంసాహారం అని చెప్తోంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ క్షణానే మీరందరూ మానివేసి చక్కగా శాకాహారం తీసుకుని
మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. మీ కుటుంబం అంతా ధ్యానం చేయండి. మీ పిల్లలతో మీ పక్క వాళ్ళందరితో కూడా ధ్యానం చేయించండి. ఈ సత్యాన్ని తెలుసుకోండి. తెలుసుకున్న క్షణాన్ని మనం ఆచరించాలి. కామారెడ్డిలోని శ్రీ వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాంజలి పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలిగే లాభాల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, సీనియర్ సిటిజన్స్, ఉపాధ్యాయులు, కామారెడ్డి మాస్టర్లు భూమిరెడ్డి, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, రామకృష్ణ, సుదర్శన్, శ్రీనివాస్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎందరో అహంకారంతో ఎందరో నాశనం మనం చూస్తున్నాం. మరి అలాంటి విశ్వామిత్రుడు ఎన్ని వెయ్యేళ్ల తపస్సులు ఎన్ని దారిపోసాడు ఆ చిన్న అహంకారంతో. మనం ఎన్నో కథలు విన్నాం కోకోడలో కదా మాస్టర్. అవునా? ఈ అహంకారం అనేది మనిషికి కూడదు. అహంకారం వల్ల అహంకారం మనిషి పతనానికి దారి తీస్తుంది. ఈ విషయం మనం ప్రతి ఒక్కరిని గమనించాలి కదా. అంతే మన గురువులు ఉన్నారు. ఇప్పుడు మన పత్రిజీ గారు ఉన్నారు. పత్రిజీ గారి దగ్గరికి వెళ్తే అప్పుడే కొత్తనే ధ్యానం నేర్చుకుంటారు. కానీ ఏం చెప్తున్నా అనేది వినేవాడు సార్. ఇప్పుడే కళలు తలబెట్టిగా తీసేవాడు. అంటే అది గొప్ప ఋషులు, మహానుభావులు. కాబట్టి మన ఆరాస్థితిని తెలుసుకుంటామండి. కళ్ళలో కలబెట్టాలని ఫస్ట్ భయం వేసేది సార్ ఇలా వస్తుంది, తర్వాత అర్థమైంది. కృష్ణా జిల్లా విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయంలో 108 మంది సిద్ధ యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 102వ రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కె రాఘవ, కె శరత్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీఖాన్ దంపతులు, సెక్రటరీ ఉషా గోపాల్, ట్రస్టీ టీం సభ్యులు అందరూ కలిసి జ్ఞానదాతలను ఘనంగా సన్మానించారు. నవంబర్ 11న బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలోని నరసింహస్వామి ధ్యాన మందిరంలో, ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో, కోటగిరి, రుద్రూరు గ్రామాల్లో పత్రిజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు డాక్టర్ నీలిమ, రమాదేవి, దీప, మంజుల, పావని, పద్మ, పుష్ప, లావణ్య, రమ్య, హంస, అలేఖ్య, నందిపేట మాస్టర్లు పాల్గొన్నారు. 1947న వచ్చిన పండుగ పత్రిజీ పుట్టిన పండుగ. కార్తీక మాసం దీపాలల్లే వెలిగే పండుగ. సావిత్రీదేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో వివాహమాడి జగతిని మురిపించి పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. నాగరాజుపేటలోని చైతన్య జూనియర్ కాలేజీ, జెడ్పీ హై స్కూల్, అలాగే విజయదుర్గ నర్సింగ్ కాలేజీ, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల్లో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయి పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు.
ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలిగే లాభాల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఉంటే ఆ ఓంకారం అంటే ఎక్కడా లేదు. ఆ శివుడు నీ లోపలే, నీ ఆత్మే ఒక శివుడు. ఆ దేవుడికి చక్కగా నువ్వు ధ్యానించుకుంటూ నీకు నువ్వు గమనించుకుంటూ పట్టుకో. ఆ శివుడికి నువ్వు ఏదైతే నీకు డబ్బా ఇవన్నీ శాశ్వతం కాదు. నీకు ఏది కావాలో ఆ పరమాత్ముడు లోపల ఉండేవాడు, డిసైడ్ చేసేవాడు ఒక్కడు ఉన్నాడు. నీకు ఏది మంచి జరగాలి అదే ఇస్తాడు దేవుడు. నువ్వు ధ్యానించుకుంటూ నిన్ను నువ్వు గమనించుకుంటూ కూర్చో అని ఇక గౌతమ బుద్ధుడు ఇతనికి చెప్తాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాల ద్వారా, ఉపమానాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి చక్కటి జ్ఞానబోధ చేశారు. ఆడప్పుడు చెప్పినాడు కదా, మళ్ళీ దీన్ని ఈడ ఎందుకు చెప్తున్నాడు అంటే, ముందు శ్లోకం ఏం చెప్పినాడు, అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మతత్వము దోషరహితమైనటువంటిది, ఏ దోషము అంటదు దానికి అంటనటువంటిది అన్నిట్లోనూ సమంగా వ్యాపించింది. బ్రాహ్మణుల్లో కావచ్చు, ఒక ఆవులో కావచ్చు, ఏనుగులో కావచ్చు, కుక్కలో కావచ్చు, కుక్క మాంసం వండుకొని తిని చండాలులో కావచ్చు, ఒక రాయిలో కావచ్చు, ఒక బంగారులో కావచ్చు, సమంగా వ్యాపించినటువంటి ఈ పరబ్రహ్మ తత్వము ఈ ప్రపంచంలో మనిషి ఎట్లా చూస్తాను, ప్రపంచం ఎట్లా చూస్తాను సార్. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 రోజులు 11 మండలాల్లో పితామహ సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు నవీపేట్ మండలం నారాయణపూర్ గ్రామంలో పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో ధ్యానదాతగా ధ్యానరత్న మిట్ట మనోహర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ శాకాహారం ధ్యానం విశిష్టతలను అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమం మాస్టర్లు ఎల్లయ్య, భూలక్ష్మి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి బొడ్డు దయానంద, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా బాధ్యులు శ్రీ సుఖాల లక్ష్మణ్, చిద్రరాజు, సాయినాథ్, చింతల సంతోష్, మునాజీ, భాస్కర్ రావు, రజిత, సంజీవ్, లలిత తదితరులు పాల్గొన్నారు. జన్మదినం రా, జన్మదినం 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 రా, జన్మదినం 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 రా, జన్మదినం 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 రా, పత్రిజీ జన్మించిన పుణ్యదినం రా, పత్రిజీ జన్మించిన పుణ్యదినం రా, పత్రిజీ జన్మించిన పుణ్యదినం రా, పత్రిజీ జన్మించిన పుణ్యదినం రా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలోని ఎంపీ ఎలిమెంటరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారద పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతోందని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బివిఎస్ మణి, సునంద తదితరులు పాల్గొన్నారు. అలా పడుతున్నప్పుడు మనకి కాలు చిన్న కూర్చున్నాం ఎలా అనిపిస్తుంది, మనకి బాగా అనిపిస్తుంది. కొంచెం రక్తం వచ్చి చిన్న కూర్చుంటేనే మనం బాగా అంటాం. మరి అన్ని విధాలుగా ఇంతమంది మనం పూజని బాధ పెడుతున్నాం కదా, మరి పూజకి ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. అందుకని సారీ చెప్పాలి. అమ్మ నేను తన్నుతున్నానమ్మా సారీ అనేసి పూజ వేసిన వెంటనే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మరి బద్రీ సారు శరీరాన్ని వదిలినప్పుడు కూడా అలాగే అంతే పండగ ఎంత అద్భుతంగా చేసుకున్నారో నేను కూడా ఆ రోజు నిర్ణయించుకున్నాను. నా శరీరాన్ని వదిలినప్పుడు కూడా మా వాళ్ళకు కూడా నేను అదే చెప్పడం మొదలుపెట్టినా. నా శరీరాన్ని వదిలినప్పుడు కూడా అంతే పండగ చేసుకోండి, మీరు ఎవరు కూడా ఏడ్చడం కాదు, ఇది ఏడ్చేది కాదు, సంబరం చేసుకోవాలి అని ఆ రోజు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పినాను మేడం. నేను ఎప్పుడైతే మనం శరీరాన్ని వదిలింటామో
ఏడ్చేది కాదు. ఇది మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాము, అంత నేర్చుకోవడం కోసం వచ్చినాం. నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరితోనూ నేర్చుకోవాలి. బాపట్ల జిల్లా యాజలి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 11 రోజుల సామూహిక ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పర్చూరు గాంధీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేస్తే ఎప్పుడు వర్తమానంలో ఉంటామని తెలియజేశారు. అందరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. కళ్ళు మూసుకున్నావు, ఒక్క నిమిషం పాటు నువ్వు శ్వాస గమనించగలిగావు. ఒక్క నిమిషం పాటు శ్వాసని గమనించగలిగావు. అది వర్తమానమే కదా. వర్తమానం అంటే కేవలం ఇక్కడ శ్వాసను గమనించడమే కాదు, దీని ద్వారా ప్రతి క్షణము వర్తమానంలో ఉండటానికి చేసే ఒక ప్రయత్నమే ధ్యానం. ప్రతి క్షణం కూడా పిఎస్సిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.